గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. ఇక్కడ బీకామ్ కంప్యూటర్స్ ఫైనల్ ఇయర్లో 6th సెమ్లో we have the computer subject as RDBMS. ఇక్కడ RDBMS అనేది మనకు 6th సెమ్లో సబ్జెక్ట్ ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారు అంటే డేటాబేస్ని క్రియేట్ చేయడానికి ఇక్కడ ఏంటి ఆర్గనైజేషన్ యొక్క డేటాని మనం స్టోర్ చేయడానికి దాన్ని ఎలా మోడిఫై చేస్తాము, దాంట్లో అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఎలా స్టోర్ చేస్తాము, దాంట్లో ఈజీగా ఆపరేషన్స్ని పర్ఫామ్ చేయడానికి వీఆర్ యూజింగ్ ద RDBMS ఆర్ DBMS సాఫ్ట్వేర్. ఇక్కడ RDBMS అంటే ఏంటి అంటే రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. RDBMS stands రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. R అనేది it have the relationship, it providing the R stands it providing the relationship. D stands database, DB stands database, M stands management, S stands system. What do you mean that R ని కనుక పక్కన పెట్టేస్తే DBMS means database management system. It is a software. ఇదేంటి అంటే సాఫ్ట్వేర్. ఈ సాఫ్ట్వేర్ ద్వారా ఏం చేస్తాము అంటే it is able to create the database and it is performing the operations on the database. What do you mean that what are the operations are performed on the database? Whereas the creation of database and deletion of database and updation of database and modification of database and alteration of database. What do you mean that? What do you mean the database? DB stands database. Database means here the RDBMS stores the data into collection of tables. In the format of tables, we are storing the data in the database, which might be related to common fields. And common fields ni use cheskoni we are creating the database. It is as the table format. Ikkada RDBMS also provide the relation operators and manipulate the data, store into the database. ఇక్కడ ఏమంటున్నాం అంటే డేటాని మనమే క్రియేట్ చేస్తాము. సింపుల్ ఎగ్జాంపుల్ ఆఫ్ ద database. What do you mean the database means? Organizations, we have the number of different types of organizations and each and every organization have its own data, whereas we consider as a number of companies and each and every company have its own employees, have its own data, have its own work, have its own sales report, have its own investment reports, directors reports, whereas the database is nothing but the interrelated data is called as in the database. The database ante endi ante interrelated data ante oka organization lo unna data means ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఎంప్లాయీస్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, సేల్స్ రిపోర్ట్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, లేదా ఏంటిది మన నెంబర్ ఆఫ్ మేనేజర్స్ ఎంతమంది ఉన్నారు అనే ఇన్ఫర్మేషన్ కావచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గనైజేషన్ హ్యావ్ ఇట్స్ ఓన్ ఎంప్లాయీస్, హ్యావ్ ఇట్స్ ఓన్ డేటా. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇన్ ద డేటాబేస్. మరి అలా ఇంటర్ రిలేటెడ్ గా ఉన్న ఒక ఆర్గనైజేషన్ యొక్క డేటా సేల్స్ కావచ్చు, ప్రాఫిట్ కావచ్చు, ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, అదంతా ఏంటిది టేబుల్స్ ఫార్మేట్ లో మనం క్రియేట్ చేస్తాము. ఆ టేబుల్ ఫార్మేట్ లో ఉన్న డేటానే మనం ఇక్కడ డేటాబేస్ అంటాము. ఆ డేటాబేస్ ని ఇక్కడ RDBMS సబ్జెక్ట్ లో ఏం డిస్కస్ చేస్తాము అంటే ఎలా క్రియేట్ చేస్తాము, దాంట్లో ఆల్టర్, అప్డేషన్, మోడిఫికేషన్, డిలీషన్, ఇన్సర్ట్, క్రియేట్. అంటే క్రియేట్ ఎలా చేస్తాము, దాంట్లో వాల్యూస్ ఎలా ఇన్సర్ట్ చేస్తాము, దాంట్లో మోడిఫికేషన్ ఎలా చేస్తాము, ఆల్టర్ ఎలా చేస్తాము, అప్డేట్ ఎలా చేస్తాము అనేది ఇక్కడ మనం ఈ సబ్జెక్ట్ లో డిస్కస్ చేస్తాము. కానీ డేటాబేస్ ఈజ్ నథింగ్ బట్ ద టేబుల్. డేటాబేస్ అనేది ఇంటర్ రిలేటెడ్ డేటా. ఆ డేటాని మనం టేబుల్స్ ఫార్మేట్ లో స్టోర్ చేస్తాం. ఆ టేబుల్స్ ఫార్మేట్ లో డేటాని ఏమంటారు, డేటాబేస్ అంటారు. టేబుల్ ఈజ్ నథింగ్ బట్ ద కలెక్షన్ ఆఫ్ రికార్డ్స్ అండ్ ఫీల్డ్స్. ఇక్కడ ఏముంటాయి అంటే రికార్డ్స్, ఫీల్డ్స్ అంటాము. టేబుల్లో ఉండే వాటిని
రోస్ కాలమ్స్ అనకుండా ఇక్కడ ఏమంటాము అంటే రికార్డ్స్ అండ్ ఫీల్డ్స్ అంటాము. ఇక్కడ ఈ రికార్డ్స్ ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి. ద రిలేషనల్ మోడల్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ రికార్డ్ బేస్డ్ మోడల్. What do you mean the model? Model is nothing but the models are used to store the data in the database. Models ఎందుకు యూజ్ చేస్తారు అంటే we are storing the data in the database. At that time we are using the different models to store the data into the particular database, and we can also retrieve the data which is existed in the database. Database లో ఉన్న డేటాని మనం యాక్సెప్ట్ చేసుకుంటాము మన బేస్డ్ ఆన్ అవర్ నెసెసిటీ, బేస్డ్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్. దాంట్లో ఉన్న డేటాని మనం యాక్సెప్ట్ చేసుకుంటాము. దాంట్లో కావాలి అంటే కొత్త డేటాని యాడ్ చేస్తాము, లేదు అంటే డిలీట్ చేస్తాము, లేదు మోడిఫై చేయాలి అంటే మోడిఫై చేస్తాము. దీస్ ఆర్ ఆల్. ఎప్పుడు మరి మోడిఫై చేయగలుగుతాము అంటే విచ్ ఈస్ ఇన్ ద ఫార్మేట్ ఆఫ్ టేబుల్స్ ఫార్మేట్ లో ఉన్నప్పుడు. ఇక్కడ ఈఎఫ్ కార్డ్, డాక్టర్ ఈఎఫ్ కార్డ్ ఈస్ ద ఆథర్ ఆఫ్ ద డిబిఎంఎస్ అంటాము. ఇక్కడ కార్డ్ అనే ఆథర్ డిఫైన్ చేసిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతూ మనం బెస్ట్ డేటాబేస్ ని క్రియేట్ చేస్తాము. ఇక్కడ ఏంటి అంటే క్రియేషన్ ఆఫ్ డేటాబేస్ అన్నప్పుడు ఏమైతుంది అంటే ఆటోమేటిక్ గా ఏంటిది డిఫరెంట్ డేటాని డిఫరెంట్ టేబుల్స్ ఫార్మాట్ లో స్టోర్ చేస్తాము. దాంట్లో ఇక్కడ ఏమంటున్నామంటే కోడ్ ఎంటైటిల్డ్ అంటారు. ఆయన ఇచ్చిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతూ మనం డేటాబేస్ ని క్రియేట్ చేస్తాం. డాక్టర్ కోడ్ ఆర్ కార్డ్ he provides the best rules and regulations to define the best database. మనం ప్రాపర్ గా డేటాబేస్ ని డిఫైన్ చేయాలి, క్రియేట్ చేయాలి అన్నప్పుడు కార్డ్ రూల్స్ ని మనం ఫాలో కావాలి. ఇక్కడ ఏమంటున్నాను అంటే 2 words we have, whereas the DBMS and RDBMS. DBMS stands database management system, RDBMS stands relational database management system. The difference ఏంటి అంటే R is nothing but the relational. What do you mean the relational అంటే ఏంటి అంటే the DBMS provides the relationship between the tables. ఇక్కడ టేబుల్స్ ఫార్మాట్ లో డేటా స్టోర్ చేస్తామని చెప్పాము DBMS లో. ఈ టేబుల్స్ ఫార్మాట్ లో టేబుల్స్ మధ్యలో రిలేషన్షిప్ ప్రొవైడ్ చేయాలి అంటే వీఆర్ యూజింగ్ ద RDBMS సాఫ్ట్వేర్. ఇక్కడ R provides the relationship between. Why? Because ఎందుకు అంటే ఇక్కడ ఏంటి when we providing the relationship between the database, at that time only it is easily accessing the data which is existed in the database లో ఉన్న డేటాని మనం ఈజీగా యాక్సెప్ట్ చేయొచ్చు. ఎందుకు అంటే లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా విల్ బి స్టోర్డ్ ఇన్ ద డేటాబేస్. ఎందుకు ఒక ఆర్గనైజేషన్ తీసుకుంటే 100 members ఎంప్లాయీస్ ఉంటారు, 100 members ఎంప్లాయీస్ డేటా ఉంటుంది. 100 members కి ఏంటిది ప్రతి ఒక్కరికి నేమ్ ఉంటుంది, ఐడి ఉంటుంది, డెసిగ్నేషన్ ఉంటుంది, అడ్రస్ ఉంటుంది, నెక్స్ట్ వాళ్ళ ఏంటిది శాలరీ ఉంటుంది, అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా విల్ బి దేర్. మరి ఇక్కడ అన్ని ఉన్నాయి. వాళ్ళని ఏంటి మల్టిపుల్ ప్లేసెస్ లో స్టోర్ చేస్తాము, మల్టిపుల్ టేబుల్స్ లో డేటాను స్టోర్ చేస్తాము. అప్పుడు మల్టిపుల్ టేబుల్స్ లో ఉన్న డేటాని మేము యాక్సెప్ట్ చేసుకోవాలి అంటే కంపల్సరీ వి ప్రొవైడింగ్ ద రిలేషన్షిప్. దట్స్ వై ద R stands the relational database management system. That is nothing but the relationship will be providing the different types of data ఏంటిది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టేబుల్స్ మధ్య రిలేషన్షిప్ ప్రొవైడ్ చేయాలి అంటే కంపల్సరీ ఏంటిది RDBMS అనేది ఉండాలి. అక్కడ ఏంటి అంటే యాసిడ్ ప్రాపర్టీస్ ACID ప్రాపర్టీస్ అంటే ఏంటి అంటే వాట్ డు యు మీన్ ద ACID? ఇక్కడ ఏంటిది ప్రాపర్టీస్ ఆఫ్ ద డేటాని మనం స్టోర్ చేయొచ్చు, క్రియేట్ చేయొచ్చు. క్రియేటింగ్ ఆర్ నథింగ్ బట్ ద స్టోరింగ్ ఆర్ క్రియేటింగ్ ద డేటా, ఇన్సర్టింగ్ ద డేటా, అప్డేటింగ్ ద డేటా, డిలీటింగ్ ద డేటా అండ్ మోడిఫైయింగ్ ద డేటా. ఈ ఆపరేషన్స్ అన్ని పర్ఫామ్ చేస్తుంటాము. ఈ ఆపరేషన్స్ అన్ని పర్ఫామ్ చేయాలంటే ఈజీగా మనం ఎలా పర్ఫామ్ చేయాలి అంటే యాసిడ్ ప్రాపర్టీలో పర్ఫామ్ చేస్తాము. ఇక్కడ మరి యాసిడ్ ప్రాపర్టీ అనేది ఎందుకు అంటే ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ క్రియేటింగ్ ఎ బెటర్ ఏంటిది DBMS. ఇక్కడ ద రిలేషనల్ డేటాబేస్ డిజైన్ ఈస్ జనరేట్ టు సెట్ ఆఫ్ రిలేషన్ స్కెమా. What do you mean the schema? Schema is nothing but it will be creating the database of that particular format, and the collection of ఇక్కడ ఫైల్స్ ఫార్మేట్ లో ఫైల్స్ ఈజ్ నథింగ్ బట్ ద టేబుల్స్ ఫార్మేట్ లో డేటాను స్టోర్ చేస్తాము. ఇక్కడ చూడండి ద డిఫైనింగ్, స్టోరింగ్ అండ్ రిట్రీవింగ్ ద ఇన్ఫర్మేషన్ కంటైన్డ్ ఇన్ ద
డేటాబేస్. ఇక్కడ ఏంటి డిబిఎంఎస్ ప్రొవైడ్ కన్వీనియంట్ ఆర్ ఎఫెక్టివ్ మెథడ్స్. ఏంటి ద యాసిడ్ ప్రాపర్టీ ఈస్ ద బెస్ట్ మెథడ్ టు స్టోరింగ్ ద డేటా, రిట్రీవింగ్ ద డేటా. ఇక్కడ ఏంటి డిఫైనింగ్ వాట్ ఈస్ డేటా అంటే డిఫైన్డ్ బై ద యూజర్. నువ్వు ఏ డేటాని డిఫైన్ చేయాలి, క్రియేట్ చేయాలి అనుకుంటున్నావు. స్టోర్ పర్మనెంట్ గా స్టోర్ చేయాలి అనుకుంటున్నావు. రిట్రీవ్ యాక్సెప్ట్ చేసుకోవాలనుకుంటున్నావు. ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ కంటైన్డ్ ఇన్ ద డేటాబేస్ లో ఉన్నదాన్ని డిలీట్ చేస్తావు, కొత్తదాన్ని క్రియేట్ చేస్తావు. ఇవన్నీ కూడా ఏంటి ద ప్రాపర్టీస్ ని బేస్ చేసుకుని వీఆర్ క్రియేటింగ్ ద డేటాబేస్ ఈజ్ నథింగ్ బట్ ద టేబుల్స్ ఆర్ నథింగ్ బట్ ద అండ్ ది క్రియేషన్ ఆఫ్ డేటాబేస్. ఇక్కడ ఏంటి దిస్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ ద డిబిఎంఎస్ లో ఇక్కడ మనం ఫస్ట్ యూనిట్ లో కనుక తీసుకుంటే ఆర్డిబిఎంఎస్ లో ఇక్కడ ఇంట్రడక్షన్ డిస్కస్ చేస్తున్నాము. ఇక్కడ ఏంటి అంటే the most popular RDBMS are MySQL Server and DB2 and Oracle and MySQL. ఇక్కడ what do you mean the SQL అనేది ఎందుకు వచ్చింది? SQL is nothing but the structured query language. SQL stands structured query language. The SQL language is used to design the database. మరి SQL language ఎందుకు యూజ్ చేస్తున్నాము అంటే DBMS డేటాబేస్ ని మనం క్రియేట్ చేయడానికి. ఇక్కడ మరి మెయిన్ గా ఉన్న నేమే ఆర్డిబిఎంఎస్. మరి ఆర్డిబిఎంఎస్ ఎలా క్రియేట్ చేయాలి అంటే ఎలా టేబుల్స్ ని క్రియేట్ చేయాలి, ఎలా డేటాని ఇన్సర్ట్ చేయాలి అంటే ఇంటర్నల్ గా దేన్ని యూజ్ చేసుకుంటాము అంటే ఎస్క్యూఎల్ ని యూజ్ చేసుకుంటాము. మరి ఆ ఎస్క్యూఎల్ లో మనం చెప్పేది ఇప్పుడు ఏంటిది అంటే డిబిఎంఎస్ అంటే ఏంటి, ఆర్డిబిఎంఎస్ అంటే ఏంటి అని. నెక్స్ట్ వన్ దీనిలో చాలా ఏంటిది లెందీగా ఉంటుంది సబ్జెక్ట్. ఇక్కడ నెంబర్ ఆఫ్ హెడ్డింగ్స్ అనేవి ఉంటాయి, నెంబర్ ఆఫ్ టాపిక్స్ అనేవి ఉంటాయి. ఒక యూనిట్ లో హార్డ్లీ 20-25 టాపిక్స్ ఉంటాయి. ఇక్కడ బేసిక్ గా ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి, దాంట్లో ఉన్న మేజర్ కాన్సెప్ట్ ఏంటి అనే దాంట్లో మనం డిస్కస్ చేసుకుంటూ వెళ్తాము. ఇక్కడ ప్రతిదీ పీడిఎఫ్ లో యూనిట్ వైజ్ పెడతాను. ఆ యూనిట్ లో ఉన్న ప్రతిదీ మీరు చూసుకోవాలి. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవి ఉన్నాయో అవే డిస్కస్ చేస్తాము. Okay, this is the introduction class of the RDBMS.